నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందని ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలేమో ఖచ్చితంగా రుణమాఫీలో పెద్ద స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. టీపీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే మేడం. నమస్తే. రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందని అనుకుంటున్నారా మీరు? ఎట్లా ఎగ్జాక్ట్లీ పూర్తి స్థాయిలో అంటే ఇలా మళ్ళీ వాళ్ళు వేరే వేరే మీనింగ్లు ఎత్తుతున్నారు. మీరు అన్నట్టు టెక్నికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప మిగతా వాళ్ళందరికీ సాఫ్గా ఉన్న వాళ్ళకి అకౌంట్స్ అన్నిటికీ క్లియర్ అయినాయి 2 లక్షల వరకు చెప్పినట్టుగా. అయితే ఏమన్నా మిస్టేక్స్ స్పెల్లింగ్ నేమ్స్ కానీ లేకపోతే ఐడి ప్రూఫ్స్ కానీ ఇంకేమన్నా ఉంటే ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్లో ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి తొందరలో అవి కూడా సాల్వ్ అయితే అందరికీ కూడా అధైర్యపడద్దు, ఆగమాగం కావద్దు, మంది మాటలు వినొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా అన్ని పెట్టినరు అక్కడ టు బీ ప్రాసెస్డ్ బీయింగ్ ప్రాసెస్డ్ అని మీకు అన్నీ వస్తాయి. గ్రీవియన్స్ సెల్ ఉంది, ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ గాట్, అందరూ ఉన్నారు అక్కడ. తర్వాత నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏఓస్ ఉన్నారు, అందరికీ కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు వెంటనే. సో ఏం అధైర్యపడద్దు. చెప్పిన కాడికి బ్యాంకర్స్ ఇచ్చిన డేటా ప్రకారం ఎంతమంది అయితే ఉన్నారో రుణగ్రస్తులు వాళ్ళందరినీ కూడా విముక్తులను చేసినాము. అండ్ థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్. నిజంగా కూడా చాలా మంచిది ఇది. మీ పార్టీ నాయకులే కొంతమంది చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కాలేదు, చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, అవేమైనా ఉంటే స్థానికంగా ఉన్న కలెక్టర్ ఆఫీస్లో పోయి చేసుకోండి అని చెప్తున్నారు. మేము కూడా మా వంతుగా మేమందరం కూడా వాలంటరీగా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాము. సో రాను ఇంకా అవి తగ్గినాయి. ఇంకా కొన్ని రోజుల్లో 1 వీక్ ఆర్ 10 days సంథింగ్ లైక్ దట్. సో విల్ కమ్ ఓవర్కమ్ దట్ అండ్ దెన్ అందరూ కూడా హ్యాపీగా ఉందాం. కానీ ఫస్ట్ టర్మ్లో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు 40,000 కోట్లకు పైగా కావాలి రైతు రుణమాఫీ చేయాలంటని మాట్లాడిండు. సెకండ్ టైం ఏమో 35,000 కోట్లు అన్నాడు. తర్వాత తీరా చూస్తే 19,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. 19,000 కోట్లు కాదు, 20,000 కోట్లు కాదు, 40,000 కోట్లు కాదు, అవసరమైతే ఎంతైనా పెడతామని చెప్పిరు. మరి అదెందుకు చెప్తలేరు మీరు? అదే రేవంత్ రెడ్డి గారు, అదే ముఖ్యమంత్రి గారు ఈ మాట కూడా చెప్పిండ్రు. ఇది కొలమానం కాదు, వాళ్ళు చెప్పిండ్రు 32.5 లక్షల మందికి 31,000 కోట్లు అవసరం, ఇంకా ఇట్ మే ఎక్సీడ్ అని కూడా అన్నాం కదా. సో అది వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం. సో అది బరాబర్ చేసి తీరుతాం. అందులో ఏ అపోహలు వద్దు. ప్రతిపక్షాలు వాళ్ళకి ఏది లేక మాట్లాడడానికి దిక్కుదోచన స్థితిలో మాట్లాడుతున్నారు. మీరు ఆగం కావద్దు. హైడ్రా విషయంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు హైడ్రా పంజాబ్ విసురుతోంది. ఇంకా హైడ్రా లిస్టులో ఎవరెవరు ఉండొచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీంట్లో? అట్లా అని బీఆర్ఎస్ అని అదేదో వాళ్ళ కోసమనో మనది అట్లా డిఫరెన్షియేట్ చేసి ఉండదు. నీది ఉంటే నువ్వు అడ్డం పడితే నీది ఊడుస్తారు. ఈవెన్ భవానీ రెడ్డి గారి అక్రమ కట్టడం ఉన్నా కూల్చేస్తారు. మీ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా, మా పార్టీ కానీ ఏ పార్టీ కానీ అది ఖచ్చితంగా చేయాలి. మనం అన్ని నగరాలలో చూస్తున్నాం. మొన్న అంతేందుకు అక్కడ వాయనాడులో చూసినాం, ఎక్కడైనా చూసినాం. అంటే ప్రకృతి ఇంతగానం విలయతాండవం చేస్తుంటే మనం ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే ఎట్లా? అంటే అడ్డంగా నువ్వు నాలాలను కబ్జా పెట్టి పూడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ జన్వాడ ఫామ్ హౌసే ఉంది, నాది కాదంటున్నాడు కదా, నా మిత్రుడు అంటున్నాడు కదా. సరే మిత్రుందైనా సరే కూల్స్తుంటే ఆయనకి ఎందుకు అంత నొప్పి అవుతుంది? మరి మిత్రుందే కదా, మరి వదిలే రాదు. మరి నువ్వెందుకు పోయి కోర్టులో కేసేసినావు? మరి నీ మిత్రుడేయాలి కదా, మనకు సంబంధం లేదు. బట్ నేనేమంటున్నా అంటే నేను అది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. నువ్వు అడ్డంగా వచ్చేది, నువ్వు గండిపేటకు వచ్చేదాన్ని నువ్వు ఆపి నువ్వు పూడ్చి అది చేస్తే ఇన్ఫ్లో తగ్గిపోతుంది కదా నీకు. చెరువులకు ఎట్లా నదులు అవి పారే కాలువలైనా నదువులైనా ఏవైనా సరే వాటిని స్వయం ప్రతిపత్తితో అవి పారుతూ ఉంటాయి. దాన్ని అట్లా పోనీయాలి. నువ్వు ఎప్పుడైతే అడ్డుకట్ట వేసినావు వేరే రకంగా పోతాయి. సో అది విధ్వంసం ఎక్కువ ఉంటుంది. సో అది ఎప్పుడైనా సరే అట్లాంటివన్నీ ఈ ప్రకృతి వైపరీత్యాలకు అన్నింటికి కూడా ఈ కబ్జాలు ఇవే కారణం. సో చెరువులు కుంటలు ఇవాళ లేవు అంటే 54 చెరువులు ఇవాళ కబ్జాకు గురైనాయి అంటే ఎంత దారుణం. సో అందుకని చెప్పేసి ఇవి కూలిస్తే నిజంగా కూడా చెరువులు బయటకు వస్తాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇవాళ ట్విన్ సిటీస్కి ఎక్కడి నుంచో కృష్ణా వాటర్ గోదావరి వాటర్ అవసరం లేదు. మనకి ఇక్కడ ఒకప్పుడు ఎంత మంచిగా జంట నగరాలకు జలాశయాలు మనకి ఎంత బాగుండే, అందించిన నీటిని అవే సరిపోతుండే. సో ఒక ప్రయత్నం అయితే మొదలైంది. సో మనతోని ఇప్పుడున్న ప్రభుత్వంతో ఇది అవుతుందా కాదా పెద్ద టాస్క్ అని అంటున్నారు. ఒక అడుగు అయితే పడింది కదా, తప్పకుండా కూల్చాల్సిందే, ఎవరు కూడా అతీతులు కాదు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఎఫ్టీఎల్ పరిధిలో కొంతమంది మంత్రులు కూడా కాంగ్రెస్ మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా చూపిస్తా అంటున్నాడు కేటీఆర్ అంటున్నాం కదా. ఆ మేకపోతు గాంభీర్యాలు, ఆ ఊకదుంపుడు మాటలు, ఉపన్యాసాలు ఎందుకు? నిజంగా కూడా కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిది ఉన్నా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీది ఉన్నా, పొంగులేటి గారిది ఉన్నా, నాదున్నా, ఇంకెవరిది ఉన్నా
చూపించండి, గివ్ ద లిస్ట్. ఇట్ మేక్స్ అవర్ జాబ్ ఈజీ కదా. హైడ్రాకి పంపిద్దాం రంగనాథ్ గారు అనుకుంటా కదా ఇప్పుడు, వాళ్ళ పంపిద్దాం, మంచి ఈజీ అవుతుంది కదా. వీళ్ళు పోయి అంత పొద్దుస్తమాను కూర్చొని ఫైండ్ అవుట్ చేసి ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. నువ్వు పంపిస్తే ఇంకా చేవెళ్ళ పోయి పెద్ద ఎత్తున రైతుల గురించి, రైతులకు మోసం జరిగిందని పెద్ద ఎత్తున ధర్నాలు చేసినట్టున్నారు. అదే 10 ఏళ్ల పాలనలా ఏదో రైతు బంధు పేరు తీసుకొచ్చి ఇన్పుట్ సబ్సిడీలు బంధు పెట్టి, ఫ్రీ ఎరువులు బంధు పెట్టి, ఫ్రీ విత్తనాలు బంధు పెట్టి, వరేస్తే ఊరే అన్నారు వాళ్ళు. ఇంకొక బీజేపీ వాళ్ళు అయితే అసలు ఇక తెచ్చిన వాళ్ళ చట్టాలు చూసినాం కదా, దానికి ఓకే చెప్పి ఇవాళ రైతుల గురించి ఈయన మాట్లాడేది. ఇవాళ మేము వచ్చినాక రైతులకు మద్దతు ధరిస్తున్నాం, ఇవాళ మేము వచ్చినాక రుణమాఫీ చేస్తున్నాం. వాళ్ళకేడుంది చిత్తశుద్ధి? 10 ఏళ్ళ సంది గుర్తుకు రాంది ఇవాళ పదవి పోయినాక ఇవాళ వాళ్ళందరూ రైతులు గుర్తుకొస్తారు, గుళ్ళు గుర్తుకొస్తాయి, అన్ని గుర్తుకొస్తాయి వాళ్ళకు. అదే చెప్తా ఉన్నాం కదా. రైతు బంధు, రైతు భరోసా లాంటివి ఏం లేకుండా అయిపోయిందంట మీ పార్టీ. అన్ని వస్తాయి. మొన్న తీసుకోలేదా? ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే రాళ్ళు రప్పలకు, తర్వాత ప్లాటింగ్ అయిన వాటికి, లేఅవుట్లు అయిన వాటికి, ఎప్పుడో వెంచర్లు అయిన వాటికి, రోడ్లలో పోయిన వాటికి, ఆల్రెడీ కంపెన్సేషన్ తీసుకున్న వాటికి కూడా రైతు బంధు ఎక్స్పెక్ట్ చేస్తే అట్లానే ఉంటుంది. ఖచ్చితంగా అవన్నీ తీసేసి లెక్కలన్నీ తేల్చి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఉంటుంది. రైతు భరోసా, రైతు బంధు కాదు, రైతు భరోసా వాళ్ళు చెప్పిన దానికంటే మేము ఇస్తామన్నదే కరెక్ట్గా ఇచ్చి తీరుతాం. డెఫినెట్గా అది ఏవైనా సరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్తగా ఏదన్నా ఇస్తారు తప్ప ఉన్నదాన్ని తీసి ఏం చేయరు. అట్లా అదే చెప్తున్నా. యాజ్ ఐ సెడ్, రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. ఖచ్చితంగా అందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నప్పుడు ఖచ్చితంగా చేసే తీరుతాం. అలాగే రైతు భరోసా ఉంటుంది, మేము ఇస్తామన్న మద్దతు ధర ఇచ్చి తీరుతాం. అండ్ రైతు ప్రభుత్వం అంటే ఎట్లుంటుంది, మొదటి నుంచి అయినా ఒకటే చెప్తాం, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ముందుకు పోదని. ఆనాటి నుంచి అయినా సరే, అప్పుడు గతంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే. ఆయన చేస్తా అన్నాడు, ఏ రీతిన చేసిండో వడ్డీలకు ఆయన చేసిన రుణమాఫీ. తర్వాత ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అన్నీ నేను చెప్పిన ఇవన్నీ కూడా పనిముట్లకు అన్నింటికి కూడా స్ప్రింక్లర్స్ అయితే, మినీ ట్రాక్టర్స్, ఇట్లాంటి అన్నిటి మంచి చక్కటి తీసుకొచ్చింది కదా పథకాలు. రైతులకనే కాదు, విద్యార్థులకైనా ఫీ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ సేవలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ చెప్పిందనడానికి చేసిందనడానికి ఇన్ని ఉన్నాయి. వాళ్ళు చెప్పుకోవడానికి ఏముంది? దళిత బంధు ఇస్తా అన్నాడు, ఇయ్యకపాయ. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, అది చేయకపాయ. ఇవాళ ఏం చేసిండని ఆయన మాట్లాడతాడు. స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లే ముందు కులగణన చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎన్నికల టైంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, అప్పుడే ఎన్నికలకు పోతామని చెప్పిండు. చేసే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? అంటే అది ఇంకా ఇట్స్ టూ అర్లీ. అంటే ఎలక్షన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. మరి చేసిపోతామా చేయకపోతామా, దట్స్ నాట్ నా పరిధిలో ఉన్న అంశం అయితే కాదు. బట్ డెఫినెట్గా అందరికీ కూడా న్యాయం జరిగేలా అయితే చూస్తారు. థ్యాంక్ యూ అండి భవానీ రెడ్డి.